హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చేప ఫ్రై చూపిస్తున్నాను. చేప ముక్క విరగకుండగా టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫ్రై కోసం నేను 5 చేప ముక్కలు అయితే విడిగా తీసాను. అవి ఇలా మధ్య ముక్కలు తీసుకుంటే మనకి ఫ్రైకి చాలా బాగుంటుంది, మిగతావి పులుసులోకి బాగుంటాయి. ఇప్పుడు ఈ 5 ముక్కల్ని నేను బాగా కడిగిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి ఇంకొకసారి కడిగాను. ఇప్పుడు ఈ చేపల ఫ్రైకి స్పైసెస్ అనేవి వేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని దాంట్లో కారం వేసుకోవాలి. నేనైతే ఒక 3.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం అనేది మనం వాడే కారంలో ఉండే ఘాటును బట్టి మనం వాడుకోవాలి. దాన్ని బట్టి ఎన్ని స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందో తెలుస్తుంది కాబట్టి మనం అంత వేసుకుందాము. తర్వాత సాల్ట్ వేసుకుందాము. ఈ చేప ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. దీంట్లోనే ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకొని దీంట్లో ఒక 1.5 స్పూను ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. స్పైసెస్ అన్నీ కూడా ఇప్పుడే వేసుకోవాలి మనం. ధనియా పౌడర్ 1.5 స్పూన్ వేసుకుని ఒక 1 స్పూను జీరా పౌడర్ వేసుకుందాము. ఒక 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం అనేది దీంట్లో మెయిన్. ఎందుకు అంటే నిమ్మరసం వేసుకున్నాము అంటే మనకి చేప ముక్క అనేది విడిపోదు. ఆయిల్లో చక్కగా వేయించుకుని తీసుకోవచ్చు. నిమ్మరసం వల్ల చేప ముక్క అయితే విడిపోకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీంట్లో నిమ్మరసం అనేది వేసుకోవాలి. నేను ఒక 2.5 స్పూన్స్ నిమ్మరసం వేస్తున్నాను. 2.5 స్పూన్స్ నిమ్మరసం వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా స్పైసెస్ అన్నీ కలిసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఫిష్ ఫ్రై ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మనం 2.5 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని కలుపుకుంటే మనకి ఆ ఫ్రై కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ ముక్క మీద క్రిస్పీ లేయర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మసాలా అనేది కొంచెం ఇలా పల్చగా ఉండాలి, ముక్కకి అంటుకునేటట్టు ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి ముక్కకి అంటుకోదు కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా మసాలా పేస్ట్ని కలిపి పెట్టుకుందాము. కార్న్ఫ్లోర్ వేసిన ఫ్రై కూడా చాలా బాగుంటుంది. అయితే కొంతమంది ఆ పైన లేయర్ లాగా ఉంటుంది కదా, క్రిస్పీ లేయర్, అది తీసేసి చేప ముక్క మాత్రమే తింటూ ఉంటారు. అది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని చేప ముక్కలకి పట్టించాలి. మొత్తం చేప ముక్కకి అంతా కూడా ఈ మసాలా పేస్ట్ని పట్టించుకొని ఒక 1/2 అవర్ అయినా మనం పక్కన ఉంచుకోవాలి. లేదు టైం లేదు అనుకుంటే ఒక 15 మినిట్స్ అయినా సరిపోతుంది. 1/2 అవర్ అయితే ఈ ముక్కలకి మసాలా అంతా కూడా పడుతుంది కాబట్టి 1/2 అవర్ ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ముక్కకి కూడా ఈ మసాలా పేస్ట్ని ఇలా పట్టించుకోవాలి. చూసారు కదా, అన్ని ముక్కలకి కూడా మసాలా పేస్ట్ని పట్టించాను. ఇప్పుడు దీనిపైన మూత వేసి నేను ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే ఏమీ అవసరం లేదు. మనం నార్మల్గానే గ్యాస్ కట్ మీద ఎక్కడో పెట్టచ్చు. ఎందుకంటే ఇవి ఫిష్ ఎలా అయినా సరే మనకి చాలా ఈజీగానే కుక్ అవుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదు. ఇలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి అయితే పెట్టేసుకుందాము. 1/2 అవర్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత అంటే మన ఇంట్లో ఒక గుంట గరిటె ఉంటుంది కదా, ఆ గుంట గరిటెడు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై లాగా వేసేసుకొని అవసరం లేదు. అలాగని కొంచెం వేసుకున్నా కూడా మనకి ముక్క అనేది ఆ కళాయికి అంటుకుపోతుంది కాబట్టి ఇలా ఒక గుంట గరిటెడు అయ్యేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ నానబెట్టాం కదా, మనం మ్యారినేట్ చేసాము. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. అయితే వేసుకునే ముందు ఈ చేప ముక్కకి మనకి ఆ బౌల్లో ఉన్న మసాలా అంతా కూడా మళ్ళీ ఇలా పట్టించుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. స్లోగా ఆయిల్లో వేసేసుకుందాము. అలా ప్రతి ముక్కకి కూడా
మళ్ళీ మనం మసాలా పట్టించుకుంటూ వేసుకోవాలి. నేను ఫస్ట్ ఇందులో అయితే 3 చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను. వేసేసి వీటిని వేయించుకుందాం. హై ఫ్లేమ్లో అయితే ఉండకూడదు, సిమ్లో ఉండాలి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అడుగున కొంచెం క్రిస్పీగా అయ్యింది అన్నప్పుడు మాత్రమే మనం టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం క్రిస్పీగా ఏగినవి కదా అడుగున. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకుందాము. మనం నిమ్మరసం వేయడం వల్ల ఈ ముక్క అనేది విరగదు. ఇలా చేప ముక్కల్ని స్లోగా ఇలా తిప్పుకుందాము. 2 సైడ్స్ కూడా ఇలా తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలు అయితే వేగిపోయినవి. వీటిని ఒక బౌల్లోకి తీసేసి నేను మిగతా 2 కూడా వేసి వేయించేస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్లో. ముక్క అనేది ఎక్కడా కూడా విరగకుండా చాలా బాగా వచ్చినవి. కొంచెం క్రిస్పీగా బాగుంది. ఇక దీంట్లో మనం ఏ కార్న్‌ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమీ వేయలేదు కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై అనేది. ఇప్పుడు నేను ముక్కలన్నీ కూడా వేపేసి ఈ బౌల్లోకి అయితే తీసేసాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.